ఈరోజు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గారు 3 రాజధానుల బిల్లు, ఏపీ సిఆర్డీఏ రద్దు బిల్లుల మీద ఆమోద ముద్ర వేయటం చాలా దురదృష్టకరం. చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉండి శాసనసభ సభ్యునిగా ఇతర బాధ్యతలు, అట్లాగే ఎంఫిల్ చేసి న్యాయశాస్త్రంలో కూడా చాలా ప్రవేశం ఉన్నప్పటికీ కూడా గవర్నర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి నిబంధనలను ఆంధ్రప్రదేశ్ శాసనసభ, ఆంధ్రప్రదేశ్ విధాన మండలి బిజినెస్ రూల్స్కు వ్యతిరేకముగా అతిక్రమించి తనకు పంపబడినటువంటి 2 బిల్లుల మీద ఆమోద ముద్ర వేయటం చాలా దురదృష్టకరం. ఇది న్యాయ సమీక్షలో గవర్నర్ గారి యొక్క చర్య కూడా నిలవదనేటటువంటి నా యొక్క దృఢమైన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మొన్ననే ఆయనకి లెటర్ రాయటం జరిగింది. ఈ 3 రాజధానుల బిల్లు, సిఆర్డీఏ రద్దు బిల్లు ఏ విధంగా ఏ కారణాల వలన ఆయన సంతకం చేయకూడదు, ఆమోద ముద్ర వేయకూడదు అనేటటువంటి చాలా వివరంగా తెలియపరచడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే అసలు ఈ విషయము 3 రాజధానుల బిల్లు, సిఆర్డీఏ రద్దు బిల్లు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పరిశీలనలో ఉండగా అక్కడ సెలెక్ట్ కమిటీకి పంపారు అని చెప్పి అడ్వకేట్ జనరల్ ఎఫిడవిట్ ఇచ్చి ఉండగా ఇప్పుడు తిరిగి మళ్ళీ శాసనసభలో 2వ పర్యాయం రూల్ 79లో సబ్ క్లాస్ 5కి విరుద్ధంగా శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. నెల రోజులు అయిపోయిన తర్వాత దాన్ని రూల్ 197(2) కింద పంపారు. కానీ రూల్ 197 సబ్ క్లాస్ 1 ఏదైతే ఉందో దాంట్లో శాసన మండలి తిరస్కరిస్తే పంపొచ్చు అని ఉంది. శాసన మండలి తిరస్కరించలా, సెలెక్ట్ కమిటీకి పంపాలని చెప్పి కోరారు. చైర్మన్ గారు రూలింగ్ ఇచ్చారు. ఆ పరిస్థితుల్లో శాసనసభలో 2వ పర్యాయం పెడతాం ఒక తప్పు, శాసన మండలికి మళ్ళీ పంపినప్పుడు కూడా శాసన మండలి తిరస్కరించలా. ఇదివరకే ఒకసారి సెలెక్ట్ కమిటీకి పంపాలనే నిర్ణయం జరిగింది కాబట్టి ఇప్పుడు 2వసారి మళ్ళీ మీరు శాసనసభ నుంచి మాకు పంపటం ఏంటి అనేటటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గందరగోళం మధ్యన సభ వాయిదా పడిపోయింది. ఇప్పుడు ద్రవ్య బిల్లుగా పెట్టలేదు. ఈ 3 రాజధానుల బిల్లుని వాస్తవంగా అయితే ద్రవ్య బిల్లుగా పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలన్నప్పుడు అక్కడ గవర్నమెంట్ భూములతో పాటుగా కొంత ప్రైవేట్ భూములు కానీ స్థలాలు కానీ సేకరణ చేయాల్సి ఉంటుంది. కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బిల్డింగ్లు కట్టాలి. ఎంత అవుతుంది సుమారుగా ఉజ్జాయింపుగా ఫైనాన్షియల్ మెమరాండం ఇంక్లూడ్ చేయాలి. అది పెట్టలేదు. కాబట్టి ద్రవ్య బిల్లుగా ప్రవేశపెట్టినప్పుడు సాధారణమైన బిల్లులు, ద్రవ్య బిల్లులు ఖర్చుతో సంబంధం లేనటువంటి బిల్లులకి శాసనసభ, శాసన మండలి 2 ఉన్నప్పుడు రెండిట్లోనూ ఆమోదం పొందితేనే అది చట్టం అవుతుందని చెప్పి రాజ్యాంగంలో కూడా చాలా స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లా ఉండగా మళ్ళీ ఇప్పుడు గవర్నర్ గారు సంతకం పెట్టాడు. ఇంకొకటి ఏంటంటే అట్లా గవర్నర్ గారికి బిల్లు చట్టం కోసం ఆమోదం కోసం పంపేటప్పుడు శాసనసభ స్పీకరు, శాసన మండలి చైర్మన్ ఇద్దరు కూడా సంతకాలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో 3 వారాల క్రితం శాసనసభ స్పీకర్ పెట్టి ఉంటాడు, కానీ శాసన మండలి చైర్మన్ గారు సంతకం పెట్టి ఉంటాడని నేను అనుకోవట్లా. అది శాసనసభ, శాసన మండలికి సంబంధించి నియమాలకు విరుద్ధంగా జరిగినటువంటి వ్యవహారం. రాజ్యాంగ పరంగా చూసుకునేటట్టయితే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారంగా దాంట్లో చాలా స్పష్టంగా నవ్యాంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉంటుంది అని చెప్పి దాంట్లో పేర్కొనబడింది. ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ 3 రాజధానుల బిల్లులో చాలా స్పష్టంగా 3 రాజధానులు ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నంలో, జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలులో, శాసన రాజధాని అమరావతిలో అని చెప్పి 3 రాజధానులు అనే విషయం చాలా స్పష్టంగా బిల్లులోనే పెట్టారు. ఒకే అంశం మీద
పార్లమెంటు ఆమోదించినటువంటి చట్టంలో ఒక రకంగా ఉండి రాష్ట్ర శాసనసభ ఆమోదించిన దాంట్లో మరొక రకంగా ఉండేటట్టయితే పార్లమెంటు ఆమోదించిన దాంట్లో ఆ అంశానికి సంబంధించి ఏదైతే ఉందో అదే నిలుస్తుంది, శాసనసభలో పాస్ అయినటువంటిది చెల్లదు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. రిపగ్నెన్సీ అట్రాక్ట్ చేస్తుందని చెప్పి చాలా స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఏ పరిస్థితుల్లోనూ కూడా ఆ విధంగా గవర్నర్ గారు తను ఒకవేళ న్యాయ సలహా తీసుకున్నప్పుడు ఏం చెప్పారో తెలియదు, కానీ కనీసంగా ఆయన రాష్ట్రపతి గారికి పంపకుండానే ఇప్పుడు ఈ విధంగా ఆమోద ముద్ర శుక్రవారం నాడు వేయటం అంటే ఇది ఒక రకంగా ప్రజలకి చాలా తీరని ద్రోహం చేయటమే. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి గవర్నర్గా ఉండి రాజ్యాంగాన్ని పరిరక్షించవలసినటువంటి వ్యక్తి ఈ రకంగా చేయకూడదు. నేను పంపినటువంటి దాంట్లో చాలా స్పష్టంగా కూడా చెప్పాను. ఒక రాష్ట్ర ప్రభుత్వం తాను ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ఏదైతే ఉందో అది చేయటానికి అధికారం ఉన్నా కానీ పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని పురస్కరించుకుని దానికి అనుగుణంగా నడవాలి తప్ప దాని భిన్నంగా నడవకూడదు అని చెప్పి కేంద్రము రాష్ట్రానికి సంబంధించిన అధికారాల విభజనకు సంబంధించి రాజ్యాంగంలో ఆర్టికల్ 256లో చాలా స్పష్టంగా ఉంది. అంతేకాకుండా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఆ విధంగా వ్యవహరించకుండా ఉంటే కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించకూడదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పి మీరు తప్పు చేస్తున్నారు, మీరు మళ్ళీ సరైన మార్గంలో మీరు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పవలసినటువంటి బాధ్యత ఆర్టికల్ 257 ప్రకారంగా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందనేది కూడా చాలా స్పష్టంగా రాజ్యాంగంలో ఉంది. అనేక తీర్పులు ఉన్నాయి. అట్లాగే ఒక ప్రభుత్వం ఇప్పుడు కేంద్రం పరిధిలోది కాదు రాష్ట్ర పరిధిలోదే అంటున్నారు బీజేపీ నాయకులు చాలామంది చెప్తా ఉన్నారు. రాజ్యసభ సభ్యుడి దగ్గర నుంచి అట్లాగే రాష్ట్ర ఇన్ఛార్జి దగ్గర నుంచి ఇప్పుడు కొత్తగా నియమించబడినటువంటి సోము వీర్రాజు గారితో సహా కూడా రాజధాని అనేది రాష్ట్రం పరిధిలోదే, కేంద్రానికి సంబంధం లేదు అంటున్నారు. నేను అడుగుతున్న బీజేపీ నాయకుల్ని, కొత్తగా ఒక రాష్ట్రం ఏర్పడినప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఒక చోట రాజధాని ఏర్పాటు చేయాలనే ఒక నిర్ణయం తీసుకుని అక్కడ రాజధానిలో అవసరమైన మౌలిక వసతులు, సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు ఇవన్నీ కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అట్లాగే నివాసానికి సంబంధించినటువంటి భవనాలు కూడా నిర్మాణం జరిగితే దానిని తర్వాత వచ్చిన ప్రభుత్వం మరొక చోటకు మార్చడానికి అవకాశం ఉందనేది చెప్పమని నేను సవాల్ చేసి అడుగుతున్నా ఈ బీజేపీ నాయకుల్ని. ప్రజలను తప్పుదారి పట్టించి ఎంతసేపు కూడా ఇది రాష్ట్ర పరిధిలోనేనంట, అమరావతిలోని రాజధాని కొనసాగాలని మా పార్టీగా మేము తీర్మానం చేశాం, దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతా 2 నాల్కల ధోరణిలో నడుస్తూ ఉన్నారు. ఈ మోసాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారు. తగినటువంటి గుణపాఠం నేర్పుతారనేటటువంటిది కూడా బీజేపీ నాయకులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. డ్రామాలు కట్టిపెట్టాలి. మొన్ననే కొద్ది రోజుల క్రితం మీరు ఎవరు మాట్లాడొద్దు అని చెప్పారన్నప్పుడే అసలు ఒక దేశంలో కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతా రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో రాజధాని అని ఏప్రిల్ 23, 2015లోనే నోటిఫై చేసి పొలిటికల్ మ్యాప్ ఆఫ్ ఇండియాలో సర్వే ఆఫ్ మ్యాప్లో దాంట్లో అమరావతిలో రాజధాని అని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు పొరపాటుగా పెట్టనప్పుడు మళ్ళీ పొరపాటుని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్తే మళ్ళీ మ్యాప్లో దాన్ని ఇంక్లూడ్ చేసి ఇదంతా అయిన తర్వాత ఇవాళ వేరే చోటకి మారుస్తామనంటే ఇది అమరావతి రైతులకి తీరని ద్రోహం చేయటమే. ఆ రోజు తమ బిడ్డలకి భవిష్యత్తులో ఉజ్వలమైనటువంటి అవకాశాలు ఉంటాయి అనేటటువంటి ఆశతో ఆ రోజున వాళ్ళు 26,000 మంది రైతులు 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. ఇప్పటికే 64 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ గవర్నర్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఈ 3 రాజధానుల బిల్లు సిఆర్డీఏ రద్దుకి వాళ్ళు ఆయన ఆమోద ముద్ర వేయటం ఎటువంటి దుష్పరిణామాలు, ప్రమాదకరమైన పరిస్థితులు తల ఎత్తుతాయో ఊహించుతుంటే చాలా భయం కలుగుతూ ఉందని చెప్పక తప్పదు. సుప్రీంకోర్టులో అనేక తీర్పులు ఉన్నాయి. నేను పంపించినటువంటి నా లెటర్లో
చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. హర్యానాకి పంజాబ్కి మధ్యన నదీ జలాల ఒప్పందం జరిగింది. దాని ప్రకారంగా పంజాబ్లో కాలువలు తవ్వారు. కొన్ని కాలువల్ని హర్యానాలోకి వెళ్లాల్సిన వాటిని త్రవల. దానిపైన హర్యానా రైతులు సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు అది తప్పు, ఒప్పందం ప్రకారంగా ఆ కాలువలు త్రవ్వాల్సిందే అని చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే సిఆర్డిఏ చట్టం చేసి సిఆర్డిఏ ఫలానా విధంగా మీకు రెసిడెన్షియల్ ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లు ఇస్తాం, ఎల్పిఎస్ లేఅవుట్లన్నింటి కూడా అభివృద్ధి చేస్తాము అని చెప్పి 9.14 ఇర్రివకబుల్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ కమ్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఒకటి చేసిన తర్వాత దానిని నమ్మి అమరావతి రైతులు 26,000 మంది వాళ్ళ భూములు ఇచ్చిన తర్వాత చాలా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన తర్వాత ఇవాళ వాటన్నిటికీ మంగళం పెట్టేశారు, స్టాప్ చేసేసారు ఈ సంవత్సరం నుంచి. ఇప్పుడు అసలు రాజధానినే ఇక్కడి నుంచి తరలిస్తున్నాము అని చెప్పేటటువంటి పరిస్థితుల్లో గవర్నర్ గారు ఆయన మరి ఎందుకు ఈ రకంగా చేశారనేటటువంటిది ఖచ్చితంగా బీజేపీ కేంద్ర నాయకత్వం యొక్క అనుమతి లేకుండా, వాళ్ళతో సంప్రదింపు లేకుండా గవర్నర్ గారు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడని నేను అనుకోవట్లా. ఇది చాలా దురదృష్టం. దీన్ని కోర్టులో ఇంతకు ముందే వేసి ఉన్నాం. గవర్నర్ గారి యొక్క నిర్ణయాన్ని కూడా కోర్టులో సవాల్ చేస్తాం. గవర్నర్ గారైనా, స్పీకర్ గారైనా, భారత రాష్ట్రపతి అయినా, భారత ప్రధానమంత్రి అయినా, హోంమంత్రి అయినా, ఎవరైనా సామాన్యుడితో సహా రాజ్యాంగ నిబంధనలకు లోబడే నడవవలసి ఉంటుంది. ఆ పవిత్రమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రూపొందించబడినటువంటి ఆ భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించడానికి ఎవ్వరికీ అధికారం లేదు. కోర్టులకి సమీక్ష చేసేటటువంటి అధికారం ఉంది. ఖచ్చితంగా గవర్నర్ గారి యొక్క నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అవసరమైతే ఆ తర్వాత సుప్రీంకోర్టు కొట్టేస్తుంది అనేటటువంటి పరిపూర్ణమైన విశ్వాసం నాకు ఉంది. అమరావతిలో రైతులు, మహిళలు కానీ, పేదలు కానీ ఎవరు కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ఎవరు కూడా అధైర్యపడమాకండి. మనకి కోర్టు ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది, ఖచ్చితంగా మనకి న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది.